కీర్తన 100వ కీర్తన మార్చి చదువుకుందాం. 100వ కీర్తన చాలా చిన్న కీర్తన, మార్చి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలతో చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరే మమ్మల్ని పుట్టించారు, మీరు మా దేవుడు అయినందుకే వందనాలు. నిజమైన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, శక్తిగల దేవుడు అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అందుకనే ఈ దినం సంతోషంతో మీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం. ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గురించి పాడటానికి, ఆరాధించడానికి మేము వచ్చి ఉంటున్నాం. ప్రభా, వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా ఎంతోమంది రాలేదు ప్రభా, మీరు దర్శించండి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుతున్నాం, అనేకమైన పరిస్థితుల మధ్యలో సజీవంగా ఉంచాం. ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మేము ఉంటున్నాం. దేవా, దేవుని సన్నిధిని గురించి ఆశ సంగమునకు దయచేయండి. ప్రతి చిన్న ఆటంకానికి ప్రభా ఆటంకపరచబడకుండా నీ సన్నిధిలో ప్రభా వచ్చి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా చేయండి. నీ వాక్యం వాళ్ళతో మాట్లాడండి, మీ దాసుని బలపరచండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. చాలా చక్కటి కీర్తన దావీదు మహారాజు రాసి ఉంటున్నారు. ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడు దావీదు అంటాడు, ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన్ని స్తుతించుట ఎంతో మంచిది అంటాడు. ప్రతి కీర్తనలో ప్రభువుని స్తుతించి ఆరాధించే అనుభవము మనము చూస్తాము. సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహధ్వని చేయుడి. ఆల్ ద నేషన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న దేశములారా, అన్ని రకాల ప్రజలారా, మీరేం చేయాలి అంటే ఆయనకు ఉత్సాహధ్వని చేయాలి, సంతోషముతో ఆయన్ను సేవించాలి. దుష్టుడైన సాతాను మనం సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. మనం దుఃఖంతో కుమిలిపోవడం, కన్నీటితో ఉండడం, వేదనతో ఉండడం వాడికి ఇష్టం అన్నమాట. సంతోషింపనివుడు లేనిపోని సమస్యలు మన జీవితంలో తీసుకొని వస్తాడు. ఎంతో నిరుత్సాహ పరిస్థితులు తీసుకొని వస్తాడు. దేవుని నుంచి దూరం చేయాలని చూస్తాడు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలంటే ప్రభువును స్తుతించే వాళ్ళంగా ఉండాలి. అనేకమైన పరిస్థితుల్లో ఈ సాయంకాలం వేళ మీరు మందిరానికి వచ్చి ఉండొచ్చు. మీ హృదయంలో చాలా భారం, చాలా దుఃఖము, చాలా సమస్యలు, లేకపోతే అనేకమైన బలహీనతలు మీకుండి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఉత్సాహధ్వని చేయొచ్చు, సంతోషముతో పాటలు పాడుతూ ఆనందగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు అంటే యెహోవాయే మన దేవుడు. చాలా చక్కటి మాట అది. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే హీఈస్ అ గాడ్. ఆయనే దేవుడు, యెహోవాయే దేవుడు. లోకం ఈనాడు తెలుసుకోవటంలా, యెహోవా దేవుడని తెలుసుకోవటంలా వంచకుడైన సాతాను ఎప్పుడు కూడా దేవుని తెలుసుకోకుండా చేస్తాడు. మొట్టమొదటిసారిగా అవ్వ దగ్గరికి వచ్చింది, నిజమా, ఈజ్ ఇట్ ట్రూ అంటాడనమాట. నిజంగా ఏం చెప్పాడు దేవుడు మీకు, ఇది నిజమా, ఆ పండు తినొద్దని చెప్పాడా? ఆదిలోనే వాడు దేవుని నుంచి దేవుని బిడలను దూరం చేశాడనమాట. దేవుని సన్నిధి నుంచి వాడు దూరం చేశాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ప్రతి మానవుడు ఈ దినము తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనల్ని పుట్టించాను. దానికి ముందు ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అనే మాట గురించి నేను చెప్తాను. మన జీవితంలో ప్రతి దినము ప్రభువుని స్తుతించాలి. ఒక దినము ప్రభు మనకి ఇచ్చాడు అంటే ప్రభు కృప అది. ఈ సంవత్సరం అనేకమైన పరిస్థితుల మధ్యలో, అనేకమైనటువంటి కష్టముల మధ్య, రోగముల మధ్యలో ప్రభు మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు, మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనము పోయిన సంవత్సరం ఉన్న అనేక మంది బిడ్డలు చూసినప్పుడు ఈ దినాన వారు కనబడటం లేదు. అందును బట్టి ప్రభు మనల్ని బ్రతికించి కాపాడి సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకు ఆయన స్తుతించాలి. ఈ నవంబర్ నెలలో లాస్ట్ వీక్ అమెరికాలో వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ వీక్ అని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్లో వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ వీక్ జరుపుకుంటారు. ఆ వీక్లో వాళ్ళకి ఆఫీసెస్ అన్నీ సెలవిస్తారు, స్కూల్స్ అన్నీ సెలవు. ప్రతి బిడ్డ నోట్లో హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ వీక్ అని చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు. ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంతో జరుపుతారో. ఫ్యామిలీస్ అన్నీ కలుస్తారు. దూర దూర దేశంలో ఉన్నటువంటి
వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కూతురు అందరూ కూడా పేరెంట్స్ దగ్గరికి వస్తారంట. ఆ దినం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీస్గా వాళ్ళు కూర్చొని ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభువును స్తుతిస్తారు. ప్రభా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మీరు కాపాడినందుకు మీకు వందనాలు. క్రిస్టియన్ కంటే అమెరికా అబ్రహాం లింకన్, దానికి ముందు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పీపుల్ ఆ థ్యాంక్సింగ్ వీక్ని అక్కడ స్టార్ట్ చేశారు. ఈనాటికి వాళ్ళు ఎంత సంతోషంగా వాపు చెప్తా ఉంది, మమ్మీ ఎయిర్పోర్ట్స్ అన్నీ చాలా రష్గా ఉన్నాయి, రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి, అమెరికా దేశం అంతా కిటకిటలాడుతూ ఉంది. ఓ కరోనా అయినా ఏమైనా లెక్క చేయడం లేదు, అందరూ వాళ్ళ స్వగ్రామాలకి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది మాకు థ్యాంక్స్ గివింగ్ వీక్, ఇది మాకు థ్యాంక్స్ గివింగ్ వీక్. ఎంత సంతోషంతో వాళ్ళందరూ కూర్చొని, ఆ ఫ్యామిలీస్ అంతా కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని స్తుతిస్తారంట, ప్రభువుని ఆరాధిస్తారంట. ప్రభా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని బ్రతికించావు, నీవే బ్రతికించావు అన్నమాట. వాళ్ళ కోసం ఆ సంవత్సరం టర్కీ కోళ్ళు పెంచుతారంట, కొన్ని వేల కోళ్ళు నవంబర్ కోసం పెంచుతారంట. ఆ కుటుంబానికి సరిపోని తెచ్చుకుంటారంట వాళ్ళు. ఏ కుటుంబానికి సరిపోయింది ఆ కుటుంబం, పెద్ద కుటుంబానికి పెద్దది తెచ్చుకొని వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే కట్ చేయకుండానే దాన్ని రోస్ట్ చేసుకొని కుటుంబం అంతా కూర్చొని టేబుల్ మీద దాన్ని పెట్టుకొని వాళ్ళు భుజిస్తారంట. దేవునికి థ్యాంక్స్ చెప్తూ ప్రభువును స్తుతిస్తూ వాళ్ళు భోంచేస్తారంట. షాప్స్లో వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిన వాళ్ళకి ఆ షాప్స్లో ఉన్న ఖరీదైన వస్తువులు ఫ్రీగా, ఎందుకంటే దేవుడు మాకు ఎంతో మంచి ప్రాఫిట్ ఇచ్చాడు, దేవుడు మాకు బిజినెస్ని బ్లెస్ చేశాడు అని వాళ్ళు ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తారంట, దేవుని కనపరుస్తారంట. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవుని బిడ్డలారా, సంతోషంతో ఎటువంటి పరిస్థితులు మనకున్నా, ఎటువంటి కృంగుదలు మనకున్నా, ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు, ఆయన ఎంతో విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే సంతోషంతో ఆయన్ని మనం ఏం చేయాలి, సేవించాలి. సణుగుతో గొణుగుతో కాదు, ఆనందముతో. ఏమంటాడు, నా శరీరం చీకిపోయినా నా మట్టుకు నేను దేవుని చూస్తాను, మరెవరో కాదు నేనే చూస్తాను. ఒక దినము నేను చూస్తాను, శరీరం అంతా భయంకరమైనటువంటి ఆ పుండ్లు చిల్లబెంకుతో గోక్కుంటూ ఆయన ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. జీవితంలో వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉన్నాం? ప్రభువును స్తుతిస్తూ దేవుని మందిరానికి వస్తున్నామా? ప్రభువుని ఆరాధిస్తూ వస్తున్నామా? ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, యెహోవాయే, ఆయన ఒక్కడే దేవుడు, అనేక మంది కాదు. ద లార్డ్, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే మనల్ని పుట్టించను, నిన్ను నన్ను పుట్టించింది ఆయన, ఇంకెవరు కాదు. దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే ఆయన మనల్ని పుట్టించాడు. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక సైంటిస్ట్, మేము చదువుకున్న రోజు ఇంటర్మీడియట్ చదువుకులో ఒక థియరీ నేను ఆయన గురించి చదువుతూ ఉన్నాను. ఇవాల్యుయేషన్ థియరీ అనే పరిణామ సిద్ధాంతం అని రాశాడు ఆయన. ఏంటంటే ఈ జంతువులన్నీ అవి క్రమేణా మార్పు చెంది ఒక జంతువు నుంచి ఇంకో జంతువులోకి మారాయి. మానవుడు కూడా అలాగే ఆ కోతిలోంచి మానవుడు వచ్చాడని ఒక తప్పు సిద్ధాంతాన్ని రాశాడు. కాదు, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన రూపంలో ఆయన మనల్ని చేశాడు, ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని చేశాడు. హీ మేడ్ us in his own image. దేవుని దూతల్లాగా, దేవుని బిడ్డల్లాగా ఆయన పోలికలు ఆయన మనల్ని చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన స్వభావం, ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలని, ఆయన పరిశుద్ధత మనం కలిగి ఉండాలని ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. దావీదు అంటాడు ఇంకో మాట, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాను. మనం ఆయన వారం, వి బిలాంగ్స్ టు హిమ్. ఆయన వారం అండి, మనం ఆయన వారం. సాతానుకు చెందిన వాళ్ళం కాదు, మనం దేవుని బిడలం, మనం ఆయన వారం. ప్రతినాడు మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయి, దేవుని దూషించి, దేవుని ఎరగకుండా సాతాను సమాజంలో చేరిపోతూ ఉన్నారు. మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం. ఎంత బాగుందో, ఆయన ప్రజలం, మనం దేవుని ప్రజలం. ఎంత చక్కటి మాట ఇది, ఆయన ప్రజలం. మన ఇండియాలో ఉంటే ఇండియన్స్, భారతదేశానికి చెందిన వారం. అమెరికా అంటే అమెరికన్స్. కానీ ఇక్కడ ఆయన వారం, ఆయన వారం మనం. ఆయన ఏమల్ని పుట్టించాడు. ఇంకేంటి తెలుసా,
ఆయన మేపు గొర్రెలం, ఆయన ప్రజలం. ఎంత చక్కగా దావీదు ఆయన మేపు గొర్రెలం మనం. మనల్ని ఆయన మేపుతాడు. మనల్ని పుట్టించిన దేవుడు అనామకులుగా, ఒక దిక్కులేని వాళ్ళగా ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన అంటాడు కృత నిబంధనలు, ఆయన అంటాడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, హ్యావ్ నో స్టోర్ రూమ్. ఆయనను మీ పరలోకపు తండ్రి, యువర్ హెవెన్లీ ఫాదర్, వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. దిగులు పడుతున్నారా? నా జీవితం ఎట్లాగా, నా బ్రతికి ఎట్లాగా? పిల్లల గురించి దిగులు పడుతున్నారా? ఈ పిల్లల జీవితం ఎట్లా? నో, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన పట్టించుకుంటాడు మనల్ని. మన పిల్లల్ని ఆయన పట్టించుకుంటాడు. ఆయన మేపుడి గొర్రెల కాపరిగా రాస్తున్నాడు దావీదు. గొర్రెలు ఆయన మేపుతున్నప్పుడు అనుభవాలు రాస్తున్నాడు. ఒక గొర్రె తప్పిపోతే, ఒక గొర్రె మేత మేయలేకపోతే, ఒక గొర్రె రోగంతో ఉన్నప్పుడు ఎంతో చక్కగా దాన్ని ఎత్తుకొని దాన్ని నడిపిస్తూ దానికి ఆయన ఆహారం పెడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మేపు గొర్రెలం మనం. విడిచిపెట్టాడు మనల్ని దేవుడు. పుట్టించిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు, అది ఎంత కష్టమైనా నిన్ను పోషించే దేవుడు. నేను కాలేజ్ స్టడీస్ చదువుకునే దినాలు ఎంత కష్టమైన దినాలు. హాస్టల్లో సీట్ ఇవ్వలేదు, బీసీసీ నాకుంది. మా డాడీ ఫీజు కట్టలేని పరిస్థితి. ఎంత ఆశ్చర్యంగా నేను చదువుకున్నాను. నాకు బీఎడ్ సీట్ రానప్పుడు సర్టిఫికేట్ మార్చుకోమని చెప్పి నన్ను మా నాన్నగారితో చెప్పారు. వచ్చి వెంటనే వచ్చేస్తే సీట్ మీ అమ్మాయికి. నో, ఆ రాత్రి నేను మోకరించి ఏడ్చాను దేవుని దగ్గర. ఆ రాత్రి అంతా ప్రభా, నేను నీ బిడ్డను. తెల్లవారే వరకు నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నా. ఆశ్చర్యంగా దేవుడు నాకు బీఎడ్ సీట్, ఆ దినాలు ఎంత కాంపిటీషనో. కొన్ని గవర్నమెంట్ కాలేజ్, నో ప్రైవేట్ కాలేజెస్. దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నా నేను. జాబ్ విషయంలో ఆయన చేసిన నాకు ఈనాటికి ఊహకు అందదు. అన్ని విషయాల్లో నేను, ఎందుకంటే నేను ఆయన దానను, నేను ఆయన బిడ్డను. మీ జీవితంలో విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడగలుగుతున్నారా? మీ బిడ్డల విషయంలో కృంగిపోతూ ఉన్నారా? ఇవిడల జీవితం ఎట్లా? కానీ ఆయనే దేవుడు అని తెలుసుకో. నీ కుటుంబంలో నీ బిడ్డలను ఆయనకు అప్పచెప్పు. ఎంత ఉన్నతంగా దీవిస్తాడు. చిన్న శోధన వస్తే నీ జీవితంలో, కష్టం వస్తే నిలబడు. దేవుని కోసం నిలబడు. శ్రమలో నిలబడు. జోసెఫ్ తన జీవితంలో ఒక పాపం చేయాల్సి వచ్చినప్పుడు, పోతీఫర్ భార్య ప్రేరేపించాడు పాపం చేయడానికి. ఆయన అంటాడు, నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తానంటాడు. దేవునికి భయపడతాడు. అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు, రాజా నీకు మొరొక్కం మేము, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ చేయకపోయినా మేము నశించిపోతాం, కానీ నీ బొమ్మకు మేము మొక్కము. మన జీవితంలో వచ్చిన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎంతో చక్కటి కీర్తనం. ఆయన వారం, నీవు నేను ఆయన బిడ్డం, సర్వోన్నతుని బిడలం, శక్తిగల దేవుని బిడలం. మనల్ని నాశనం చేయడానికి ఆయన రాల. వాడు దొంగయు దోచుకునేవాడు. మీ ప్రాణములు దోచుకుంటాడు, మీ జీవితాలను దోచుకుంటాడు. మీరు దేవుని మాట విన్నప్పుడు మీ జీవితాలను వాడు నాశనం చేసి నరకానికి తీసుకొని వెళ్తాడు. దావీదు మహారాజు 139వ కీర్తనలో చాలా చక్కటి కీర్తన రాస్తాడు. 139వ కీర్తన 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. 139వ కీర్తన 13 నుంచి చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందును పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. embryo in my mother's womb.
మర్చిపోలేను నా వర్డ్. నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా, పిండము ఇంకా ఫుల్ బాడీ ఏర్పడలా, ఒక పిండముగా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు నియమించబడిన దినములన్నీ కూడా నీ గ్రంథములో నువ్వు రాస్తావు. ఆల్ మై డేస్. నీ తండ్రికి తెలియపోవచ్చు నీ భవిష్యత్, నీ తల్లికి తెలియపోవచ్చు నీ జీవితం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవచ్చు, బట్ ఇదే కాలం సమూహం చెప్తుంటే వింటున్నా నేను. చూలాలి గర్భంలో ఎముకలు ఎలాగ ఎదుగునో నీకు తెలియనా? యునో హౌ ద బోన్స్, గర్భంలో ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయి నీకు తెలుసా? ఏమనుకుంటున్నావు దేవుని గూర్చి? ఏమనుకుంటున్నావు దేవుని గూర్చి? నీ జీవితానికి ఆది ఆయనే, అంతం ఆయనే. ఆయన మేపడి గౌరవం నీవు నేను. ఆయన నిన్ను పోషిస్తాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని ప్రజలను విచిత్రంగా ఆయన పోషిస్తాడు. 40 సంవత్సరాలు ఎంత ఆశ్చర్యంగా పోషిస్తాడో దేవుడు. నమ్ముతున్నావా నువ్వు దేవుణ్ణి? నేను ఎప్పుడు చెప్తాను, మన శాలరీస్ని బట్టి మనం బ్రతకం. శాలరీ లేదా కాకులతో పోషిస్తాడని డెఫినెట్లీ. ఆకాశ పక్షులను చూడండి అంటాడు ఆయన. అందుకని పోషించగల దేవుడు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నాకు నియమించబడిన దినాల్లో ఒక్కడైనా కాకముందే, తల్లి గర్భములో పుట్టినది మొదలు ఒక్క దినం కూడా అవ్వకముందే నా దినములన్నీ నీ గ్రంథములో నువ్వు రాసావు. ఫెయిత్ ఉందా? అటువంటి ఫెయిత్. మొట్టమొదటిగా సాతాను మన జీవితంలో మన విశ్వాసాన్ని వాడు పాడు చేస్తాడు, విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, నిరుత్సాహం కలిగిస్తాడు. ఈ లోక పరిస్థితులు, ఈ లోకంలో నీకున్న కష్టమైన పరిస్థితులు, అయ్యో జాబ్ లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు, ఎలాగా ఈ బిడ్డలు ఎలాగా అనుకుంటామేమో నీవు. భూమిని ఆకాశములు చేసిన దేవుడు యెహోవాయే నీ దేవుడు. యెహోవాయే నీ దేవుడు అని తెలుసుకో. ఆయనే మనల్ని పుట్టించాను. మనం ఆయన వారం. ఒక మాట చెప్పినా నేను సంతోషిస్తాను. ఆయన వారం మనం, ఆయన ప్రజలం మనం, ఆయన మేపు గొర్రెలం. యాకోబు యొక్క సంతానం కానాను దేశంలో కరువుతో ఉన్నప్పుడు దేవుడు ముందుగానే యోసేపుని ఐగుప్తు దేశానికి తన ప్రజలను పోషించడానికే పంపిస్తాడు. బానిసగా ఉన్న యోసేపుని దేవుడు అక్కడ రాజుగా చేస్తాడు. విస్తారమైన ధాన్యం అక్కడ పండేటట్లు చేస్తాడు. యాకోబుని తన కుమారులందరూ తీసుకొని ఆయన ఈజిప్టు దేశానికి నడిపిస్తాడు. కరువులో వారిని ఆయన పోషిస్తాడు. ఆయన మన ఆకలితో ఉంచేటువంటి దేవుడు కాదు. ఆయన మేపు గొర్రెలం మనం. ఒక నిజమైన కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, గొప్ప కాపరి మనల్ని పోషిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు ఒక చేతకాని దేవుడు కాదు. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అని అంటాడు, యెహోవా మీ పిల్లలు వృద్ధి పొందించును. భూమిని ఆకాశములు చేసిన యెహోవా చేత మీ పిల్లలు దీవించబడదురు. మీ పిల్లల్ని దీవించేవాడు ఎవరు అంటే భూమి ఆకాశాలను చేసిన దేవుడు. ఆయన చేత మనం పోషించబడుతున్నాం. ఎన్నో ఉదాహరణ జీవితంలో చెప్పగలను. అనేకమైన దైవబిడ్డల జీవితాలు నేను చెప్పగలను. సారేపతిలో ఊరంతా కరువే. విధవరాలు, దేవుని నమ్ముకునే విధవరాలు. దట్ ఇస్ ద లాస్ట్ బ్రెడ్. తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అయిపోయింది, అది అయిపోతుంది. చివరి బ్రెడ్ అదే. తన కుమారుడు తిని చనిపోవాలనుకుంటున్నారు. దేవుడు చూశాడు ఆకాశం. దైవజనుడు ఇంటికి పంపిస్తున్నాడు. నీ వెళ్ళి ఇదిగో సారేపత్తు విధవరాలు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తా. నేను విధవరాళ్ళు పోషించగలరా? విధవరాళ్ళ దగ్గర ఏముంటుంది? ఆశ్చర్యకార్యము చేసే దేవుడు.
అప్పుల వాళ్ళు తన పిల్లల్ని పట్టుకొని పోతూ ఉంటే ఎలీసా శిష్యుని భార్య ఏడుస్తూ ఉంది. అయ్యో నా పిల్లల్ని బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దైవజనుడి దగ్గరికి ఏడుస్తుంది. ఏముందని ఇంట్లో? ఓ మట్టి కుండ, కొంచెం నూనె దాంట్లో, పాత్రలు తెచ్చుకో, నీవు నీ పిల్లలు తలుపేసుకొని వాటన్నిటిని నూనెతో నింపమన్నప్పుడు తలుపు వేసుకొని నూనె పోస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. విశ్వాసాన్ని మన జీవితంలో పెంచుకోవాలి. అడగాలి దేవుడిని, ప్రభా నాకు చాలా తక్కువ విశ్వాసం, నా విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభా. బలహీనరాలు అయిపోతున్నా, సోదరులు కష్టాలు చూస్తూ ఉంటే దిగులు పడతా ఉన్నా. దేవుని శక్తిని చూద్దాం, ఆయన సృష్టిని చూద్దాం, శూన్యములో ఆయన చేసిన సృష్టిని చూద్దాం. ఎంత ఆశ్చర్యంగా ఆయన చేశాడో. విశ్వాసం వస్తుంది మనకి. అరచు పిల్ల కాకులకు ఆహారము సిద్ధపరిచేవాడు. ఒక బిడ్డ పుట్టిన వెంటనే తల్లి రొమ్ము వెతుకుతూ ఉంది పాల కోసం. కళ్ళు కూడా సరిగా తెరవకముందే ద బేబీ ఈజ్ సర్చింగ్. వెతుకుతూ తల్లి దగ్గరికి వెళ్తుంది, నోరు చప్పరిస్తూ. ఎవరు నేర్పించారు? సృష్టి అంతటి చేసిన తర్వాత దేవుడు మానవుని చేశాడు. మానవుకు కావాల్సిన గాలి, నీరు సమస్తాన్ని చేసిన తర్వాత ఒక చక్కటి రాజకుమారుడిగా దేవుడు సిద్ధపరిచిన సృష్టిలో తన బిడ్డను ఉంచాడు. ఆదామవ్వను చేశాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన మేపుగొర్రెలం మనం, ఆయన ప్రజలము. యెహోవాయే దేవుడని తెలుసుకో. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏదో మంచి దేవుడు. దావీదు అంటున్నాడు, నా జీవితం విషయమై నీకున్న తలంపులు ఎంత విస్తారమైనవో అవి లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి, కౌంట్లెస్, లెక్కకు మించి ఉన్నాయి. నువ్వు తీసుకునే నిర్ణయం, ప్రభు కోసం నువ్వు తీసుకునే నిర్ణయం. ఉదయకాలం చెప్పాను నేను, జాయ్స్ వాళ్ళ హస్బెండ్ డానీ విషయం చెప్పాను. తను ఒకరోజు తను చదువుకునే దినాలలో మంచి కాలేజ్లో సీట్ రావడం కోసమో జాబ్ కోసమో వాళ్ళ ఇంట్లో నీ యొక్క సర్టిఫికేట్ మార్చుకో, డిస్టింక్షన్లో పాస్ అవుతాడు తను, నీకు మంచి ప్రివిలేజ్ ఉంది, మంచి జాబ్ వస్తుంది అంటే తను ఒక మాట అన్నాడు, రిక్షా తొక్కైనా నేను జీవిస్తాను కానీ నేను ఆ పని చేయను. దేవుని బిడ్డలారా, ఈరోజు తన సింగపూర్లో తను ఒక కంపెనీ పెట్టుకొని అనేక మంది జాబ్కి రిక్రూట్ చేసుకోవడానికి దేవరాజు గారిని ప్రేర్ చేయమని ఫోన్ చేస్తూ ఉంటాడు. చాలా పెద్ద మాస్టర్ డిగ్రీ ఏం చేయలేదు ఆయన. యెహోవా ఒకరిని ఆశీర్వదించును. ఇఫ్ గాడ్ వాంట్ టు బ్లెస్ ఎనీవన్, యెహోవా ఒకరిని ఆశీర్వదించి నేను మర్చిపోనమాట. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే సంపూర్ణంగా ఆయన మాట నమ్మాలి, విధేయత చూపాలి. అదెంత కష్టమైనా దేవుని కోసం నిలబడాలి. అందుకనే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించారు. మీ హృదయంలో చాలా దుఃఖంతో చాలామంది వచ్చి ఉండొచ్చు, చాలా నిరుత్సాహంతో వచ్చి ఉండొచ్చు. బట్ లెట్ us sing, లెట్ us worship. పాడుతూ ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి, ఆయన స్తుతించండి. ఉదయకాలం ఒక పాట పాడాను. నేను ఆ పాట పాడినప్పుడు దేవరాజు గారు నిజంగా భయలేదా అంటారు. పాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఉట్టిగా పాడబాకండి. ఆహారం లేదని చింతయేలను పాడదామా? వస్త్రములు లేవని వెదకనేలా. అందరూ పాడదాం. ఆహారం లేదని చింతయేలను, వస్త్రములు లేవని వెదకనేలా. ఆకాశ పక్షులను చూడుము చూడుము, ఆకాశ పక్షులను చూడుము. విత్తము కోయవు కొట్లలో కూర్చుకున్నావు, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు.
నడిపించుచున్నాడు. ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. నిజంగా భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. దేశమంత క్షామములో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? దేశమంత క్షామములో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? కాకోలములతో రొట్టెను మాంసమును, కాకోలములతో రొట్టెను మాంసమును ప్రతిరోజు పంపించి పోషించలేదా? ప్రతిరోజు పంపించి పోషించలేదా? ప్రతిరోజు పంపించి పోషించలేదా? ప్రతిరోజు పంపించి పోషించలేదా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఈ పాటకి నా కుటుంబమే సాక్ష్యం. చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవరాజు గారు వచ్చి నా జాబ్ రిజైన్ చేయడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పినప్పుడు చాలా దుఃఖపడ్డా నేను ఆ టైంలో. నాకు ఇంకా అప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదు. నేను చెప్పాను, రానున్న దినాలు చాలా కష్టమైన దినాలు, చాలా ఫీజెస్ కట్టాలి పిల్లలకి, వాళ్ళని చదివించుకోవాలా, చాలా కష్టం కదా అని నేను చెప్పినప్పుడు ఆ రోజు దాచేపల్లిలో జాబ్, అప్పుడు ఫ్యాక్టరీ ఇక్కడ తీసేశారు, దాచేపల్లికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలియాని కాకులతో దేవుడు పోషించలేదా? ఆయన నిన్ను పోషించలేని దేవుడు కాదు. నేను మొదటి రోజు ఉదయకాలమే లేచినప్పుడు ఆ మాట నా హృదయంలో రిపీట్ అవుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మేము పోషిస్తాం, మీరు మానేసేయండి జాబ్ అని చెప్పారు. అయితే అతి త్వరలోనే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫోన్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏలియాని పోషించిన దేవుడు మనల్ని పోషిస్తా. ఎంతో విశ్వాసము నాకు ఆ మాట దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు వచ్చింది. బ్రదర్ అప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాడుకుంటూ ఆ రెసిగ్నేషన్ తీసుకొని వెళ్ళి ఆఫీస్ ముందు పెట్టి రిజైన్ చేశారు. ఆ తర్వాత నుంచి దేవుడు పోషించిన విధానము చాలా అనుభవాలు నా జీవితం నేను ఎరుగుతున్నాను. ఆ బాల్య దినాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పిల్లల్ని దేవుడు చాలా ఉన్నతంగా ఆయన పోషించాడు. సేవలో దేవుడు చాలా చక్కగా వాడుకుంటాడు. ఉదయకాలం ఆరాధన అవ్వగానే ఇద్దరు పిల్లల వాక్యాలు వింటూ ఉంటా. ఏందో చక్కటి మాటలు వాక్యం చెప్తూ అనేకులను నడిపిస్తూ ఉన్నారు. దూరదేశంలో బిడలను దేవుడు ఎంత ఉన్నతంగానో దీవించాడు. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం, ఆయన మేపు గొర్రెలము. ఎంతో బాగుంది ఆయన మేపు గొర్రెలం. మనం పస్తులు పెట్టే దేవుడు కాదు, మనల్ని పోషించే దేవుడు. చివరి మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండెను. ఎంత ప్రేమ గల దేవుడో దేవుని బిడ్డ. నువ్వు నాశనం అయిపోతా ఉంటే దేవుడు ఏడుస్తాడు.
నువ్వు నశించిపోకుండా ఉండడానికి మానవుడిగా వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. రోమా 5లో కొన్ని వచనాలు, మనం శత్రువులమైండిగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనం భక్తిహీనులమైండిగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనం చెడిపోయిండిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నుంచి మనం దూరం వెళ్ళిపోతూ ఉంటే, ఆయన ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగా ఆయన మనల్ని ప్రేమించాడు. దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన దయ లేకపోతే ఈనాడు నీ జీవితం, నా జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉండేదో. ఎప్పుడో చనిపోయేవాళ్ళం, ఎప్పుడో నాశనం అయిపోయేవాళ్ళం. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన దయాళుడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన సత్యము తరతరములో ఉండను. ఆయన సత్యమై ఉన్నాడు. చాలా చాలా గ్రంథాలు లోకంలో రాయబడ్డాయి, కానీ దేవుని వాక్యం సత్యం. ఈ భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన వాక్యంలో పొల్లైన సున్నైన తప్పిపోదు. లోక నటన గతించిపోతుంది. లోకంలో కనబడే ఫ్యాషన్స్, మహారాజులు, కింగ్స్ దేవుని దృష్టిలో డస్ట్. లోకనటు గతిస్తుంది, కానీ దేవుని వాక్యము జరిగించేవారు పేదలైనా, అన్ఎడ్యుకేటర్స్ అయినా, దిక్కులేని వాళ్ళైనా నిరంతరం నిలుస్తారు. చివరికి జరగబోయేది అదే. లోకమంతా నాశనం చేసిన, నేను ఉదయకాలం ఫ్యామిలీ పిల్లలు, బైబిల్ స్కూల్ పిల్లలు చెప్తా ఉన్నా, ఆయన వచ్చినప్పుడు దూతలను పంపించి భూమి అంతటా ఆయన ఏర్పరచబడిన ఆయన పోగు చేస్తారంట. అందులో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఒక వేస్ట్ కాదు, విలువైన వారం. ఆయన రక్తపు చేత కొనబడిన వాళ్ళం, ప్రశస్తమైన వాళ్ళు. వీఆర్ సో ప్రెషియస్, పెక్యులర్ ట్రెజర్ అంటాడు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. శ్రేష్టమైన వాళ్ళం మనం. ఏ విషయంలో మనం దుఃఖపడిన అవసరం లేదు. ధైర్యం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.